In the Old Testament, Moses went up to the mountain and heard what God said and came down with 10 commandments. పాత నిబంధనలో మనం చూసినట్లయితే మోషే దేవుని దగ్గరికి వెళ్ళి దేవుడు ఆజ్ఞాపించిన 10 ఆజ్ఞలు తీసుకొని వచ్చాడు. But those 10 commandments are many things, even unbelievers obey them. కానీ ఆ 10 ఆజ్ఞలు మనం చూసినట్లయితే చాలా మంది అవిశ్వాసులు కూడా వాటికి విధేయత చూపించినట్లుగా మనం చూస్తాం. See, let me show you the 10 commandments in Exodus 20. నిర్గమకాండం 20 అధ్యాయంలో ఉన్న 10 ఆజ్ఞలు నేను మీకు చూపిస్తాను. Let me show you some of those commandments. ఆజ్ఞలు మీకు చూపిస్తాను. One of the commandments is verse 4, Exodus 20 verse 4, don't make any idols. నిర్గమకాండం 20 అధ్యాయం 4వ వచనంలో ఒకటి ఏంటంటే మీరు విగ్రహములను చేసుకొనకూడదు, వాటికి సాగిలపడదు. Yeah, many of our Muslim friends, they don't have any idols. మనం చాలా మంది ముస్లిం సహోదరులను చూసినట్లయితే వాళ్ళు విగ్రహారాధన చేయరు. They don't have idols. They are obeying that command. వాళ్ళకి విగ్రహాలు లేవు, విగ్రహాలను పూజించరు, వాళ్ళు దానికి విధేయత చూపిస్తున్నారు. Here's another commandment. ఇంకొక ఆజ్ఞ మనం చూద్దాం. Verse 12, honor your father and mother. నీ తల్లిదండ్రులను సన్మానించుము. There are many Hindus who honor their father and mother. అనేక మంది హైందవులు వాళ్ళ తల్లిదండ్రులను సన్మానిస్తూ ఉంటారు. Here's another commandment. Verse 13, you shall not murder. 13, నరహత్య చేయకూడదు. There are many non-Christians who never murder anybody. అనేక మంది క్రైస్తవేతలు మనం చూసినట్లయితే వాళ్ళు నరహత్య చేయరు ఎప్పుడు. You shall not commit adultery. వ్యభిచరింపకూడదు. There are many non-Christians who don't commit adultery, who are faithful to their wife. కాబట్టి క్రైస్తవులు కానివాడు అనేక మంది వాళ్ళ భార్యకు వాళ్ళు విశ్వాసంగా ఉండి వాళ్ళు వ్యభిచారం చేయరు. You shall not steal. దొంగిలించకూడదు. That also, verse 15, there are many people in our country who don't steal. కాబట్టి మన దేశంలో మనం చాలా మందిని చూస్తాం దొంగతనం చేయకుండా ఉన్న వాళ్ళని. So if that is all that you do, how are you better than the non-Christian? మీరు కూడా ఇంకా అవే చేస్తే వాళ్ళకంటే మీరు ఏ విధంగా శ్రేష్టమైన వాళ్ళు? A Christian standard is higher. ఒక క్రైస్తవుని ప్రమాణాలు ఎంత ఉన్నతంగా ఉండాలి. What we read just now was the law which God gave to Moses. మనం ఇప్పుడు చదివిందంతా కూడా దేవుడు మోషేకి ఇచ్చిన ధర్మశాస్త్రం. When Jesus came, కానీ యేసు ప్రభు వచ్చినప్పుడు he said in Matthew 5 verse 20, మత్తయి సువార్త 5వ అధ్యాయం 20వ వచనంలో ఆయన చెప్పారు that if you want, read this verse carefully, Matthew 5 verse 20. మత్తయి సువార్త 5వ అధ్యాయం 20వ వచనం చదవండి. He said, if you want to enter God's kingdom, మీరు పరలోక రాజ్యంలోకి ప్రవేశింపాలనుకుంటే your righteousness or your holiness must be more than what the Pharisees do under the law. శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికముగా ఉండాలి. They keep the law which I just read. ఇప్పుడు నేను చదివినట్లుగా ధర్మశాస్త్రాన్ని వాళ్ళు పాటిస్తూ ఉంటారు. But Jesus said, if you want to enter God's kingdom, your righteousness must be more than theirs. కానీ యేసు ప్రభు ఏం చెప్పారంటే మీరు పరలోక రాజ్యంలోకి ప్రవేశించాలంటే మీ నీతి వారికంటే అధికంగా ఉండాలి. That is what we preach in the church. సంఘంలో మేము అదే బోధిస్తాం. So Jesus said, he was explaining the commandments in this New Testament time. కాబట్టి యేసు ప్రభు ఈ క్రొత్త నిబంధనలో ఎటువంటి ఆజ్ఞలు ఇచ్చాడో అవి మేము బోధిస్తూ ఉన్నాం. See, we are not living in the old covenant, we are living in the new covenant now. పాత నిబంధన కింద మనం లేము, కొత్త నిబంధన కింద ఉన్నాం ఇప్పుడు మనం. So Jesus saying, let me explain it to you. Verse 21. 21లో యేసు ప్రభు ఏం చెప్పారో చూద్దాం. In the old covenant, the Jews had a commandment, don't commit murder. పాత నిబంధనలో మనం చూసినట్లయితే యూదులకి ఆజ్ఞ ఇవ్వబడింది నరహత్య చేయవద్దు అని. That is old covenant. అది పాత నిబంధన. In the new covenant, he says in verse 22, don't get angry. కొత్త నిబంధనలో అయితే మీరు కోపపడకూడదు అని ఉంది. So murder in the old covenant is equal to anger in the new covenant. కాబట్టి పాత నిబంధనలో ఒక నరహత్య, కొత్త నిబంధనలో కోపము రెండు ఒకటే. You believe that? మీరు నమ్ముతున్నారు దాన్ని? Most Christians don't believe that. అనేక మంది క్రైస్తవులు దీన్ని నమ్మరు. They don't take it seriously. దీన్ని తీవ్రంగా తీసుకోరు. I'm totally talking about one commandment. నేను ఒక ఆజ్ఞ గురించి మాట్లాడుతున్నాను ఇప్పుడు. Don't commit murder in the Old Testament is don't get angry in the New Testament. పాత నిబంధనలో నరహత్య చేయవద్దు అనేది క్రొత్త నిబంధనలో కోపపడవద్దు అనే దాంతో సమానం. Read verse 21 and 22. 21, 22 చదవండి.
The Old Testament you read, don't commit murder. పాత నిబంధనలో మీరు చూస్తే నరహత్య చేయవద్దు. And if you commit murder, you'll be taken to court. నరహత్య చేయవాడు విమర్శకులు ఉన్నాగునని పూర్వీకులతో చెప్పబడ్డ But మాట మీరు విన్నారు. Jesus said, what I say to you, కానీ ప్రభు చెప్పాడు, నేను మీతో చెప్పుందేమనగా, if you get angry with your brother, you're guilty to go to the court. తన సహోదరుని మీద కోప్పడి ప్రతివాడు విమర్శకులోనే ఉన్నాడు. So he's saying anger is what is Old Testament anger? New Testament murder, New Testament is anger. కాబట్టి దీన్ని బట్టి చూస్తే మీకు ఏమర్థం అవుతుంది? పాత నిబంధనలో నరహత్య అనేది కొత్త నిబంధనలో కోపంతో సమానం. I was born again 63 years ago. నేను 63 సంవత్సరాల క్రితం తిరిగి జన్మించాను. And I have visited many churches in many countries. అనేక దేశాల్లో అనేక సంఘాలు నేను దర్శించాను. I never heard a single message any of those churches that anger is equal to murder. నేను ఆ సంఘాల్లో ఒక్క వర్తమానం కూడా ఈ విధంగా ఎప్పుడూ వినలేదు. పాత నిబంధనలో నరహత్య అనేది కొత్త నిబంధనలో కోపంతో సమానం అనే మాట. Have you heard anybody preaching that? మీరు ఎక్కడైనా విన్నారా మరి ఇలా బోధించటం? That's why we need to start a new church. అందుకే మేము కొత్త సంఘం ప్రారంభించాల్సిన అవసరం వచ్చింది. That preaches what Jesus told us to preach. యేసు ప్రభు ఏదైతే చెప్పాడో అది బోధించడానికి. Teach people to do everything I commanded you. That's what we read in Matthew 28. మత్తయి సువార్త 28లో మనం అదే చదువు, నేను ఏ సంగతులు మీకు ఆజ్ఞాపించుతున్నా వారికి బోధించండి గైకొనమని. I'm trying to explain to all of you who are in CFC churches, this is why we started CFC. సిఎఫ్సి సంఘాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నాను, సిఎఫ్సి సంఘం ఎందుకే ప్రారంభించబడింది? Because we want to obey Jesus' commandment which said, teach the people to do everything I commanded you. కాబట్టి నేను ఆజ్ఞాపించిన సంగతులను గైకొనమని సమస్త జనులకు బోధించుడు అని ప్రభు చెప్పాడు కాబట్టి. Now I don't know whether all our CFC churches are preaching it. మన సిఎఫ్సి సంఘాలన్నీ దీన్ని బోధిస్తున్నాయో లేవో నాకు తెలియదు. Or are you just preaching Old Testament standards? లేక కేవలం పాత నిబంధన ప్రమాణాల్లోనే బోధిస్తున్నారేమో నాకు తెలియదు. Then there is no need for a CFC church in your town or village. కేవలం అలా మాత్రమే ఉన్నట్లయితే మీ పట్టణంలోనో మీరున్న చోట సిఎఫ్సి సంఘం అవసరం లేదు. Go to one of the other churches. అక్కడ ఉన్న వేరే సంఘానికి వెళ్ళొచ్చు మీరు. They're also keeping 10 commandments. వాళ్ళు కూడా 10 ఆజ్ఞలను పాటిస్తున్నారు. No idols, no murder, no adultery. అక్కడ కూడా విగ్రహారాధన ఉండదు, నరహత్య ఉండదు, వ్యభిచారం ఉండదు. But Jesus' commandments are much higher standard than that. కానీ యేసుప్రభు యొక్క ప్రమాణములు వాటికంటే ఎంతో ఉన్నతమైనవి కదా. And that is how we started CFC 47 years ago. అందుకే 47 సంవత్సరాల క్రితం సిఎఫ్సి సంఘాన్ని ప్రారంభించాం. To obey what Jesus said in Matthew 28, go into all the world and teach them to obey everything I commanded. మత్తయి సువార్త 28వ అధ్యాయం యేసు ప్రభు చెప్పినట్లుగా మీరు సర్వలోకమునకు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేసి నేను ఏ సంగతులను మీకు ఆజ్ఞాపించానో వాటిని గైకొనమని బోధించుడు. Here is one of the things he commanded. ఒక ఆయన ఆజ్ఞాపించిన దాంట్లో ఒకటి ఏంటంటే, murder in the Old Testament is anger in the New Testament. పాత నిబంధనలోని నరహత్య అనేది క్రొత్త నిబంధనలో కోపంతో సమానం. So if you get angry with your wife, Jesus says it's like murdering your wife. నీ భార్య మీద నువ్వు కోపడినట్లయితే యేసు ప్రభు ఏమంటున్నా అంటే నువ్వు నీ భార్యని హత్య చేసావు. Or if you get angry with your husband, it's like killing him. లేకపోతే నీ భర్త మీద నీ కోపం వచ్చిందంటే ఆయన చంపేశావు నువ్వు. Now tell me honestly, my dear brothers, please pay attention. Do you really believe that? యథార్థంగా నా సహోదరులారా ఒకసారి మీరు శ్రద్ధగా వినండి. మీరు నిజంగా మీరు నమ్ముతున్నారు దాన్ని? I stand before God and say, I believe it. నేను దేవుని ఎదుట నిలబడి యథార్థంగా చెప్తున్నాను, నేను నమ్ముతున్నాను దాన్ని. And yet anger is such a strong thing in all human beings. అయినా కానీ మానవుల్లో మనం చూసినట్లయితే కోపం అనేది ఎంతో వేళ్ళూను కొనిపోయింది అది. Even among Christians. క్రైస్తవుల్లో కూడా. Because they haven't taken Jesus' command seriously. ఎందుకంటే యేసు ప్రభు యొక్క ఆజ్ఞను వాళ్ళు తీవ్రంగా తీసుకోలేదు. When I first got born again, nobody taught me this. నేను తిరిగి జన్మించిన క్రొత్తలో ఎవరు నాకు దీన్ని బోధించలేదు. So I had anger just like anybody else. కాబట్టి అందరిలాగా నాకు కూడా కోపం ఉండేది. After I got married also, I had anger. నాకు వివాహం అయిన తర్వాత కూడా నేను ఎంతో కోప్పడేవాడిని. Nobody told me what Jesus taught. యేసు ప్రభు అసలు ఏం బోధించాడు నాకు ఎవరు చెప్పలేదు. It was about 16 years after I was born again
that I began to understand this truth. నేను తిరిగి జన్మించిన 16 సంవత్సరాల తర్వాత ఈ సత్యాన్ని అర్థం చేసుకోవటం నేను ప్రారంభించాను. That I cannot live at the Old Testament standard of don't commit murder. ఏదో నరహత్య చేయవద్దు అన్న పాత నిబంధన ప్రమాణాల ప్రకారం నేను జీవించలేను. Read it again. మరలా చదవండి. Matthew 5:21 and 22. మత్తయి సువార్త 5వ అధ్యాయం 21, 22. You heard that if you commit murder, you'll be liable to the court. మీరు విన్నారు కదా, నరహత్య చేయవాడు విమర్శకు లోనగును. I say to you, if you get angry, you'll be guilty before the court. నేను మీతో చెప్పుందేమనగా తన సహోదరుని మీద కోపడు ప్రతివాడు విమర్శకు లోనగును.